మన ఆర్డీ గ్రామంలో నడిపొడ్డులో ఉన్నటువంటి శ్రీ శ్రీ ఒలుగమ్మ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా అగ్నిక్షేత్ర సోదర సోదరిమణులందరూ కూడా శ్రీ అమ్మవారికి శుభ సూచకంగా శుభ పరిణామ అన్నట్టుగా పసుపు కుంకాలతో అందరూ కూడా అందరూ ముత్తైదులు కలిసి శ్రీ అమ్మవారి దర్శనానికి అమ్మవారిని పసుపు కుంకాలతో నూతన వస్త్రాలతో శరీర పానకాలతో నూతన వస్త్రాలతో నిమ్మ దండలతో అమ్మవారిని సేవించాలి అనేటువంటి సందర్భంలో అందరూ కూడా శరీర పానకాలు తీసుకుని రేపు విజయదశమి సందర్భంగా అమ్మవారు మా అందరికీ కూడా విజయాన్ని ఇవ్వాలి, మా ఇళ్లలో శుభసూచకాలు కనిపించాలి, మా అందరి జీవితాలు కూడా శుభ పరిణామాలుగా ఉండాలి అని చెప్పేసి అతి శక్తివంతమైనటువంటి అమ్మ రంగయ్యమ్మ చాలా పెద్దమ్మ మన ఒరువులమ్మ అలాంటి అమ్మవారి యొక్క ఆలయంలో అందరూ కూడా చక్కగా ముత్తైదులు వచ్చి ఆ అమ్మవారిని సేవిస్తూ రేపు ఉదయం తెల్లవారుజామున 4:35 నిమిషాలకే అందరూ కూడా కలిసి సామూహికంగా కుంకుమ పూజ చేయాలని చెప్పేసి సంకల్పించి అందరూ కూడా నిర్ణయించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చి పసుపు కుంకాలు ఇచ్చి నూతన వస్త్రాలతో అలంకరించుకుని అందరూ కూడా ఆ ఉపవాసాల కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి మనం చేస్తూ అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఆలయంలో వచ్చారు. ఇవంతా కూడా చక్కనైనటువంటి మంచి శుభ పరిణామం. చక్కగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి రేపు ఉదయం 8:39 పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. తదుపరి రేపు సాయంకాలం 7 గంటలకు శని పూజ జరుగుతుంది. ఆ శని పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క దీప ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనం చేసుకున్నాం. ఈ ఒలుగమ్మ తల్లి దేవస్థానానికి ఈరోజు అగ్నికుల క్షత్రులు అందరూ ఫ్యామిలీలతో కుటుంబ సమేతంగా వచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని సారే చేయడంతో ఇది 3వ సంవత్సరంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషదాయకమైన విషయం. అందరూ క్షేమంగా ఉండాలని, ఆకివీడంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదంతా పెద్ద వ్యవహారంగా కాకుండా చక్కగా మంత్రుల గారి ఆధ్వర్యంలో సాగింది. చాలా సంతోషం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు గ్యాజెట్ చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ పిల్లలందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను చైర్మన్గా స్వీకరించినప్పుడు కొంతమందికి తెలియజేయలేదు, నాకు తెలియవచ్చింది. కానీ నేను వాళ్ళ పెద్దలతో కొంతమంది చెప్పి కౌరు పెట్టిన మీద నేను అందరికీ అనుకున్నాను. కానీ కొంతమందికి చేరలేదు. దానికి నేను చింతిస్తున్నాను. నేను మన్నించమని అగ్నికుల శత్రులందరినీ కోరుతున్నాను. నేను మమ్మల్ని అమ్మ మీరందరినీ చల్లగా కాచి కాపాడాలని కోరుకుంటూ వ్యవస్థను తెలియజేస్తున్నాను. శ్రీ ఒలుగమ్మ తల్లి అగ్నికుల చిత్రులు ఒక కులదేవతగా ఆర్కిడ్ సెంటర్ చేసిన ఒలుగమ్మ తల్లికి అగ్నికుల చిత్రులు అందరూ కూడా వేద మంత్రాలతో, మేళతాళాలతో, పట్టువంతులతో, పసుపంతులతో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించుకున్నాం. ఈ సందర్భంగా అమ్మగారిని కోరుకున్నది ఒకటి, ఆకిడి కట్టిన ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మా రఘురామరెడ్డి గారు ఈ ఆశీస్సులు అందించి ఆయన ద్వారా అభివృద్ధి చెందాలని, అలాగే ఆకిడి మండలంలో ప్రజలందరూ కూడా మా ఓటమిల రామవారి ప్రసాద్ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, ఓటమి రామప్రసాద్ గారికి అమ్మవారి ఆశీస్సులు అందించి ఆయన ద్వారా అభివృద్ధి చెందాలని కోరుకున్నాం. అలాగే మా యొక్క అగ్నికుల చిత్రుల యొక్క ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా సరే మా చేతోడుగా ఉన్నటువంటి చేయోడు తోడు ఓడోడుగా ఉన్నటువంటి సింతా వేణు
ఎల్లా సురేష్ కూడా మా అగ్రికల్చర్ సంఘం తరఫున అభినందనలు తెలుపుతున్నాం. అలాగే వ్యవస్థల పూజారి గారికి, మరి నూతన నిర్మాత అయినటువంటి చైర్మన్ గారికి కూడా మా అగ్రికల్చర్ చిత్ర సంఘం అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాం. అయ్యా చైర్మన్ గారు, మీ పదవి సక్రమంగా చేయండి. మా అగ్నికల్చర్ చిత్రంలో కూడా మీ చేదోడు జరుగుతుంటాం, మీ తోడుగా అండగా ఉంటాం అండి. అలాగే అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.